నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. వరుస తుఫాన్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. సుఖీభవ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన. మన్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన అధికారులు. ప్రయాణికులకు భద్రతపై అవగాహన. విజయనగరం జిల్లా మేరకముడిద మండలంలోని కంచమ్మ కొండ వద్ద ఉన్న కంచమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ తీర్థ మహోత్సవాల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతరలో పాల్గొన్న అశేష జనవాహినితో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం వలన చిన్న శ్రీను సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు ఘనంగా నిర్వహించే ఈ జాతర సుమారు 300 ఏళ్లుగా జరుగుతోందని తెలిపారు. జిల్లా ప్రజలంతా అమ్మవారి కృపతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెరకముడిద మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద నూతనంగా ప్రారంభించిన సుఖీభవ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రి అంతా పర్యటించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా వ్యాపార దృక్కోణంతో కాకుండా రోగులకు మంచి చేయాలనే సంకల్పంతో ఆసుపత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిష్ణాతులైన వైద్యులతో ఆసుపత్రిని సకల సదుపాయాలతో నిర్మించారని చెప్పారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా రోగులకు ఉచిత వైద్యం అందించబోతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రోగులకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు, డాక్టర్ శివరాం, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శరత్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో సుఖీభవ హాస్పిటల్ ఒక కొత్త అధునాతనమైన పరికరాలు, ఆల్ హెల్త్ ఎక్విప్మెంట్స్ అన్నిటితో కలిపి ప్రజారోగ్యం చాలా బాగుండాలి అనే ఒక మంచి ఆలోచనతో డాక్టర్ రామారావు గారు, శరత్ గారు, శివరామ్ గారు వాళ్ళందరూ ఒక మంచి టీంతో మరి వాళ్ళందరూ కూడా విజయనగరం జిల్లా ముఖ్యంగా పట్టణ ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ సుపరిచితులు. మరి వారి నేతృత్వంలో ఈరోజు ఒక హాస్పిటల్ రావడం చాలా సంతోషం. మరి ప్రత్యక్షంగా నేను వెళ్ళి హాస్పిటల్ అంతా చూశాను, చాలా బాగుంది. మరి ఎవరైనా ఇక్కడ వస్తే ఏ చిన్న అనారోగ్యంతో వచ్చినా కూడా వారు ఆరోగ్యవంతంగా బయటికి వెళ్ళే విధంగా అన్ని రకాలైన అధునాతనమైన పరికరాలతో ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వారు ముందు ఉంటూ మరి వారందరూ కూడా ముగ్గురు కూడా మరి డాక్టర్స్గా వారు మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ వాళ్ళ ముగ్గురును మరి వాళ్ళ నేతృత్వంలో విజయనగరంలో రావడం చాలా సంతోషం. ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యంగా విజయనగరంలో ఉన్న పట్టణ ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ జిల్లా ప్రజలందరూ కూడా మరి సుఖీభవ హాస్పిటల్ తాలూకా సేవలు, ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలని మరి ప్రతి ఒక్క వీళ్ళకి సంబంధించి ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదు ఆరోగ్యశ్రీ సేవలు కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాలైన సేవలు కూడా వీరి దగ్గర పెట్టారు. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో ఉండే విధంగానే వీరు అన్ని రకాలైన అంగులతో వచ్చారు. సేవా దృక్పథంతో కొంత ఆలోచనతో కూడా వారు చేస్తున్న కార్యక్రమం ఇది. ఏదో లాభాపేక్షతోనే కాకుండా కాస్త సేవ ద్వారా ప్రజలకు అందరికీ మంచిగా ముందుండాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మంచి ఆలోచనతో చేస్తుంది.
మరి వారు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని, అలాగే వారు మరింత సేవలు ఈ పట్టణ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ అందించాలని చెప్పి డాక్టర్స్ ముగ్గురికి మన అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వారి తాలూకా ఈ హాస్పిటల్ తాలూకా సేవల్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన నరకాసురుని వధ అంబరాన్ని తాకింది. ఉత్సవ కమిటీ సభ్యులు నరకాసురుడు బొమ్మను పట్టణంలో ఊరేగించి ఆలయం వద్ద బాణాసంచాతో కాల్చారు. నరకాసురుడు బొమ్మకు బాణాసంచాతో ఉన్న బాణాన్ని వేసి వధ చేశారు. వధను తిలకించేందుకు పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారిని ఎమ్మెల్యే బేబీ నాయన దర్శించుకొని పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వేంచేసి ఉన్న శ్రీ విద్యా సర్వమంగళపీఠం ప్రాంగణంలో శ్రీ మేధా దక్షిణామూర్తి వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి నవంబర్ 6 వరకు జరుగుతాయని శ్రీ విద్యా సర్వమంగళపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ తెలిపారు. శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రప్రథమంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణామూర్తి 16 స్వరూప దర్శించి పూజిస్తే సకల పాపాలు తొలగి జ్ఞానం కలుగుతుందని తెలిపారు. కార్తీక మాసంలో జరుగుతున్న ఈ మహత్కర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం నుండి నవంబర్ 6వ తేదీ కార్తీక బహుళ పాడ్యమి గురువారం వరకు కూడా శ్రీ గురు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి కార్తీక బ్రహ్మోత్సవాలు చేయాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో, గురుదేవుల యొక్క అనుగ్రహంతో సంకల్పం చేశాం. దాని విధి విధానం ఏమిటి, ఎలా చేయాలనేటటువంటిది కూడా స్వామివారు అనుగ్రహించారు. వారు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వచ్చిన భక్తులందరికీ కూడా మౌనమే సమాధానంగా, ఆ మౌనంలోనే ఆ పరబ్రహ్మతత్వాన్ని కూడా దర్శించి మన యొక్క కష్టాలని, మన యొక్క సమస్యలు కూడా పరిష్కారం తీర్చేటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది కేవలం కలియుగంలో మేధా దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి సర్వలోకాలకి అతనే గురువు. భిషజే భవరోగిణం. భిషక్ అంటే వైద్యం, భవరోగములంటే మనం కామ క్రోధ లోభ మోహమద మాత్సర్య అరిషడ్ వర్గాలతో పీడింపబడేటటువంటి ఈ కలియుగంలో ఈ మానవులు పడుతున్నటువంటి అనేక దారిద్ర్యములు, భావదారిద్ర్యములు, ఒకరినొకరు మోసం చేసుకోవడం, లేదా గతి తెప్పి ధర్మం తెప్పి అధర్మం వైపు వెళ్ళడం, ఇటువంటి భావదారిద్ర్యాలతో కూడుకున్నటువంటి మన అందరినీ కూడా ఒక సరైన మార్గంలో వైద్యుడు ఏ రకంగా అయితే అనారోగ్య దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటట్లుగా వైద్యాన్ని అందిస్తాడో, మన పడుతున్నటువంటి భావదారిద్ర్యములన్నింటికి కూడా కలియుగంలో దక్షిణామూర్తి వైద్యులు లాంటి వాళ్ళు. భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానం. అన్ని విద్యలకి అతను ఒక నిధి. గురువు లేని వారు కూడా, గురు అనుగ్రహం లేని వారు కూడా ఆ దక్షిణామూర్తిని గురువుగా స్వీకరించి ఆరాధన చేస్తే వారు ఏ సంకల్పంతో అయితే ఏ విద్యను అభ్యసించాలనుకుంటారో ఆ విద్య మోక్షము జ్ఞానం కూడా సిద్ధిస్తాయని దక్షిణామూర్తి తత్వం చెబుతుంది. అటువంటి దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉండడం వల్ల కూడా దక్షిణం అంటే యమబాధలు, అంటే ఎటువంటి మృత్యుబాధలు లేకుండా పరిపూర్ణ ఆయురారోగ్య సౌభాగ్య భోగభాగ్యాలతో వర్ధిల్తారు. కాబట్టి ఎల్లుండి సోమవారం నాడు అక్టోబర్ 27 సాయంకాలం ప్రదోషకాలంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మరలా నవంబర్ 6వ తేదీ గురువారం నాడు పుష్కర స్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి గురుదేవుల అనుగ్రహంతో, అమ్మ ఆశీస్సులతో మనం చేసేటువంటి ఈ సంకల్ప కార్యక్రమంలో, ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో మీరందరూ పాల్గొని ఆ గురు మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో పాటు మన పీఠ క్షేత్రపాలైనటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి మహాదుర్గా అమ్మవారు ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ, దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న 4 వైద్యులతో స్థాపించిన సుఖీభవ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్యం లభించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మితమైన సుఖీభవ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని రిబ్బన్ కట్ చేశారు.
ఈ మేరకు ఆసుపత్రి అంతా కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుఖీభవ ఆసుపత్రి ద్వారా అధునాతన వైద్యం ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ వైద్యం సామాన్యులకు సైతం అందాలని తెలిపారు. అనంతరం జనసేన యువ నాయకుడు అవనాపు విక్రమ్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరై వైద్యులకు అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లాలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి రోగులకు సేవ చేయాలనుకోవడం అభినందనీయమన్నారు. పేద రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు, డాక్టర్ శివరాం, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శరత్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మా కాన్సెప్ట్ బేసిక్గా ఏంటంటే ఇందాక అడుగుతున్నారు పేద ప్రజలకి ఏంటి అని. పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ వైద్య సేవ అవి ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి మామూలుగా అవుతుంది. కొంతమంది ఆరోగ్యశ్రీ వైద్య సేవకు అర్హులై కూడా వాళ్ళకి కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన లేదా మన మినిస్టర్ గారు ఎవరైనా మనకి ఎమ్మెల్యే గారు కానీ చెప్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది. అలాంటి అవకాశం ఏమైనా ఉండి కార్డు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి దాన్ని బట్టి చూస్తాం. నిజంగా పేద ప్రజలు వాళ్ళకి కార్డు లేదు, ఒకవేళ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని మేము వీలైనంత వరకు తక్కువలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందేటట్టు. బేసిక్గా ఏంటంటే మా టార్గెట్ ఒకటే, అందరికీ అందుబాటులో మంచి వైద్యం ఉండాలి. మా ట్రీట్మెంట్లో అందరూ సుఖంగా ఉండాలి. అందుకే హాస్పిటల్ కూడా సుఖీభవ అని పేరు పెట్టాం. దీనికి ఏ మతం ఏ కులం అలాగని కాదు, అందరం సుఖంగా ఉండాలి. అందుకే హాస్పిటల్ కాన్సెప్టే సుఖీభవ. గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైద్య రంగంలో మేము విజయనగరంలో ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని ఇక్కడ నేనైతేనేంటి, డాక్టర్ శివరామ్ అయితే, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శరత్ అయితే ఏంటి మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో వైద్యం అనేది కార్పొరేట్ అయిపోయింది. దానివల్ల డాక్టర్స్గా మాకు కూడా అవకాశం ఉండలేదు. ఏదైనా ప్రజలకు చేద్దామన్నా వేరే ఎవరికి చేద్దామన్నా కూడా కొన్ని అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అనేది ఏంటంటే ఓనర్స్ ఎక్కడో ఉంటారు, మధ్యలో మేనేజర్స్ ఉంటారు. డాక్టర్స్గా మేము కూడా చేయగలిగింది ఓన్లీ వైద్యం చేయగలుగుతున్నాం. కానీ ఆ తర్వాత వైద్యం చేసిన తర్వాత పేషెంట్కి ఏ విధంగా హెల్ప్ చేద్దామని, ఎందుకంటే బిల్లులు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే డాక్టర్స్గా మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే ముందు మా మీద నమ్మకం పెట్టుకుని మీరు వస్తున్నారు మీకు మా దగ్గరికి, కానీ మేము అది కొన్ని ఇష్యూస్ వల్ల మేము మీకు హెల్ప్ చేయలేకపోతున్నాం. సో ఆ గత ప్రాబ్లమ్స్ వల్లే మేము నలుగురం కూడా ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా చూసాం మేము కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి బయటికి రావడం జరిగి ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మీరు ఏ ఎక్విప్మెంట్లు పెడుతున్నారు అని అడుగుతున్నారు. మొత్తం 100 బెడెడ్ హాస్పిటల్ అండి ఇది. 100 బెడెడ్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ కింద అంటే అవుట్ పేషెంట్ విభాగం. ఆ అవుట్ పేషెంట్ విభాగంలో ఫస్ట్ పాయింట్ ఆ కార్నర్లో సిటీ స్కాన్ ఉందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం, ఫస్ట్ అండ్ 64 స్లైస్ సిటీ స్కాన్ మిషన్. ఇప్పటివరకు విజయనగరంలో 32 స్లైస్ మాత్రమే ఉంది విజయనగరంలో. ఇది 64 స్లైస్. అలాగే గ్యాంట్రీ అనేది చాలా పెద్దది, అంటే ఒబీస్ పేషెంట్కి అంటే 140-150 కేజెస్ వాళ్ళకి కూడా స్కానింగ్ ఈజీగా తీయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో ఏఐ పౌడర్డ్ సిటీ స్కాన్ మిషన్ అనేది తీసుకున్నామండి. అలాగే నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్ ఒకటి ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్, అంటే హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా టెస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అలాగే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పు రాకుండా ఉంటాయి తీసుకున్నట్టు ల్యాబ్ని తీసుకున్నాము. అలాగే అడ్వాన్స్డ్ ఫార్మసీ ఉంది ఇక్కడ. అది కూడా ఫార్మసీలో అన్ని డ్రగ్స్, అంటే ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఈవెన్ ఫార్మసీ కూడా బ్రాండెడ్ కాకుండా అన్బ్రాండెడ్ వస్తున్నాయి. అవి లేకుండా చేయడానికి ట్రై చేద్దామని కూడా చాలా ప్రయత్నం, ఆ ఫార్మసీ కూడా మేము ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఐసీయూ ఫ్లోర్ అండి. ఇది ఐసీయూలో 30 బెడెడ్ ఐసీయూ ఉంది. ఆ ఐసీయూలో కూడా ఆల్
ఎక్విప్డ్ వెంటిలేటర్స్, అంటే మ్యాకే వెంటిలేటర్ అనేది వరల్డ్లోనే ఫేమస్ వెంటిలేటరు. ఆ వెంటిలేటర్స్ 4 తీసుకున్నాం. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. దాని తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. ఇంకా మిగిలిన డీఫిబ్రిలేటర్స్ ఏది ఐసీయూలో ఏది కావాలన్నా తీసుకుందాం. అలాగే ఐసోలేషన్ ఐసీయూ కూడా పెట్టామండి. 3rd ఫ్లోర్లో 3 లామినార్ ఓటీస్, వెరీ బిగ్ ఓటీస్. దాని పక్కనే సిఎస్ఎస్డి సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్, దాని పక్కనే ఈటీఓ మిషను, దాన్ని ఆనుకుని పోస్ట్ ఆపరేట్ ఐసీయూ. దాని తర్వాత క్యాత్ ల్యాబ్ కూడా తీసుకున్నామండి. క్యాత్ ల్యాబ్ కూడా హై-ఎండ్ క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం. అది కూడా ఆ క్యాత్ ల్యాబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ తక్కువ వస్తుంది పేషెంట్కి. ఎందుకంటే క్యాత్ ల్యాబ్ ఉన్నప్పటికీ ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ కొత్త మిషన్ వల్ల రేడియేషన్ తక్కువ ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్ అనమాట. పైకి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ వార్డు ప్లస్ జనరల్ వార్డులు 4th ఫ్లోర్లో ఉన్నాయండి. 5th ఫ్లోర్లో సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉందండి. ఇది హాస్పిటల్ యొక్క డీటెయిల్స్. మెయిన్ ఉద్దేశం కూడా హాస్పిటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న ఏ డాక్టర్ని మీరు ఏమైనా తెచ్చుకోవచ్చు. అంటే మీరు నాకు పలానా డాక్టర్ కావాలంటే నేను పిలిపిస్తాను, ఇందులో మొగమంట ఏం లేదు. అంటే చాలామందికి ఏంటంటే ఎప్పటి నుంచో నమ్మకస్తులైన డాక్టర్స్ ఉంటారు. సో మేము కూడా డాక్టర్స్కి ఏం చెప్తున్నామంటే, సార్ మీరు కేసు పెట్టుకోండి, వచ్చి చూడండి, నేను 24 hours బ్యాకప్ ఇస్తాను, మా పక్కన ఫిజిషియన్ బ్యాకప్ ఉంటుంది, కార్డియాలజిస్ట్ బ్యాకప్ ఉంటుంది అని చెప్పేసి కాన్సెప్ట్ అది. అంటే ఫిక్స్డ్ కాదు. మీకు విజయనగరంలో ఏ డాక్టర్నన్నా పిలిపించమన్నా మేము పిలిపించి మీకు ఆ డాక్టర్తో చేయించడానికి మేము రెడీగా ఉన్నాం. విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ప్రముఖమైనటువంటి 4 డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎంతోమందికి మెడికల్ ట్రీట్మెంటు, జనరల్ ఫిజిషియన్గా పేరుగాంచి ఎంతోమందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరామ్ డాక్టర్ గారు, అలాగే ఐసీయూ ట్రీట్మెంట్లో తిరుమల హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి, పేషెంట్ కేర్ ఎలా తీసుకెళ్లాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్టర్ గారు రామారావు గారు, ఐసీయూ రామారావు గారు అంటారు జనరల్గా. యూరాలజిస్ట్ శ్రీకాంత్ గారు కూడా ఆయన చండీగఢ్లో ఇన్స్టిట్యూషన్లో పీజీ చేసి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతోమందికి ఆయన వృత్తిరీత్యా సర్వీస్ ఇవ్వడం జరిగింది. శరత్ కుమార్ గారు, ఆయన కూడా మంచి కార్డియాలజిస్టు. 4 కాంబినేషన్లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ 4 కూడా. వీరు 4 కలిపి సుఖీభవ అనే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి డాక్టర్స్ ఒక మంచి మోటివ్తోని, పబ్లిక్ సర్వీస్ మోటివ్తోని, అలాగే తక్కువ ఖర్చుతో వైద్యం ఇచ్చేలాగా వీళ్ళు 4 కలిపి ఒక మంచి నేపథ్యంతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణించి ఈరోజు ఓపెనింగ్ పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రత్యేకించి ఈ కలయికి మరి ఈ హాస్పిటల్కి యాజమాన్యం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, వాళ్ళు ప్రజలకి చేరువుగా సర్వీస్ ఇవ్వాలని, ప్రజలకి ఎక్కువగా హాస్పిటల్ అవగాహన, మెడికల్ సర్వీసుల అవగాహన కల్పించి ఎక్కువ వాళ్ళకున్నటువంటి పేరుగాంచినటువంటి సర్వీసెస్లో మరికొంత మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
విజయనగరం మండలం జొన్నవలసలో గౌరీదేవి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గౌరమ్మ సంబరాలు తమ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. గౌరమ్మ సంబరాలలో భాగంగా నెల రోజుల పాటు పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పలు రకాల పిండి వంటలు మిఠాయిలతో అమ్మవారికి సారెను సమర్పించి అమ్మవారిని ఆరాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. జొన్నవలస ఎంపీటీసీ గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి కార్యకర్తలు, ప్రతి యువత, ప్రతి మహిళ అందరూ కూడా ఇది సొంత కార్యక్రమంలాగా ప్రతి ఏడాది జరుగుతూ ఉన్నది. అలాగే మా గ్రామంలో ఈ గౌరీ నవరాత్రుల ఉత్సవాలు అన్నది ప్రత్యేకం. మన మండలానికి ఇది జొన్నవలస గ్రామంలో గౌరీ ఉత్సవాలు ప్రత్యేకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 5 గంటల నుంచి ఏకదాటిగా అందరూ ఒకే దాటిగా అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని దీని ఉత్సవాలు ఎంతో వైభవంగా నడిపిస్తూ ఉత్సవాలు ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఈ ఉత్సవాలకి వన్నీ తెచ్చారు. ఇది ముఖ్యంగా మహిళల కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రతి ఇంటికి ఒక మహిళ, ప్రతి మహిళ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. దీని అందరికీ కూడా ఇలాంటి ఉత్సాహం ముందు కూడా జరగాలని, ఇలాంటి ఉత్సాహం ప్రజల్లో కూడా ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతుందని మేమందరం భావిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన రాజేష్ గారికి, అలాగే మా విలేజ్ల యువతకి, మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేమందరం ఎంతో ఉత్సాహంగా ఈ గౌరీ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. విజయనగరం జిల్లా రామభద్రపురం పొట్టావాని కోనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాచిపెంటకు చెందిన అప్పలనాయుడు తన బైక్పై బాడంగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లగేజ్ వ్యాను బలంగా ఢీకొట్టడంతో బైక్పై ఉన్న అప్పలనాయుడు ఎగిరి రోడ్డు ప్రక్క పడిపోయాడు. దీంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ వ్యాన్ కింద ఇరుక్కుపోయి రోడ్డును బలంగా రాసుకోవడంతో ఆ రాపిడికి పెట్రోల్ ట్యాంక్ దెబ్బతిని క్షణాల్లో వ్యానులో మంటలు చెలరేగాయి. వ్యాన్ డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. తక్షణమే రామభద్రపురం ఎస్ఐ వెలమల ప్రసాదరావు తన పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అగ్నిమాపక శాఖ సహాయంతో మంటలను అదుపు చేశారు. గాయపడిన అప్పలనాయుడును చికిత్స కోసం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోరున పడుతున్న వానలతో విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంట్యాడ మండలం గోస్తని నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు రిజర్వాయర్ను ఆదివారం పరిశీలించారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పోలీస్ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇటీవల కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మన్యం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎస్సీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నుండి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు బస్సు యొక్క ఎగ్జిట్ గేట్ మరియు ఎమర్జెన్సీ కిటికీలను చూపించి ప్రతి బస్సుకి సీటు దగ్గర బ్రోకెన్ హ్యామర్ కలిగి ఉంటుందని అవసరమైన పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు విశ్లేషించారు. బస్సుల్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, బస్సు బయలుదేరినప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ తప్పనిసరిగా చెక్ చేయించాలని ట్రావెల్స్ యాజమాన్యానికి అధికారులు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్వతీపురం నుంచి బయలుదేరే అన్ని బస్సులు కూడా జాయింట్ రైడ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు మరియు నేను మరియు మా సిబ్బంది కలిపి మార్నింగ్ స్టారు, సాయి ఆర్కేటి, సాయి కృష్ణ, మయూర ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా చెకింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ రికార్డులు అన్నీ ఉన్నాయో లేవని వెరిఫై చేయడం జరిగింది. ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ రికార్డులు అన్నీ వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్లకు సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తారో ఆ ఎమర్జెన్సీ గేట్ ఎక్కడ ఉందనేది చూపించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ గేట్ని అవసరమైన ప్యాసింజర్లకి చూపించాలి. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడేటప్పుడు ఈ ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోవాలని చెప్పాలని జరిగింది. అదేవిధంగా హ్యామర్స్, ప్రతి సీటుకి కూడా ఒక హ్యామర్ ఉండాలి, అది వెరిఫై చేయడం జరిగింది. ప్రతి బస్సులో కూడా ఉన్నాయి, ఆ ప్యాసింజర్లు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బస్సులో ఉన్నాయి కాబట్టి అన్ని ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ప్యాసింజర్ లిస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి బస్సులు ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసి పంపించడం జరిగింది. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతరాన్ని ప్రోత్సహించేటట్లుగా కమిటీ నిర్మాణం చేపట్టాలన్నారు. యువత పెద్దలను కలుపుకొని వెళుతూ స్థానిక ఎన్నికల్లో దిగ్విజయం సాధించడానికి ఇప్పటికీ నుంచే ప్రణాళికాబద్ధంగా నడవాలని సూచించారు. పార్టీ కార్యక్రమంలో ఎక్కువ యువత పాల్గొనేటట్లు కార్యాచరణ నిర్వహించాలని కోరారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో అన్ని కమిటీలు పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. వరుస తుఫాన్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. సుఖీభవ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన. మన్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన అధికారులు. ప్రయాణికులకు భద్రతపై అవగాహన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.